వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నిన్న రాత్రి జరిగినటువంటి రాజలింగం మర్డర్ కు సంబంధించినటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తున్న నేపథ్యంలో అసలు పోలీసులు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు, అసలు వాళ్ళకి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏ ఉన్నాయి, అసలు వాళ్ళు కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు, ప్రస్తుత తాజా పరిస్థితులపై వారు ఏమంటారు, ప్రస్తుతం కేసు ఎట్లాంటి పొజిషన్లో ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న దాదాపు జరిగినటువంటి రాజలింగమూర్తి గారి మర్డర్ ఒక భూపాలపల్లిలో ఒక ఆసక్తి రేపుతుంది, ఒక కాంట్రవర్షియల్ గా, అంటే ఇప్పటివరకు ఎప్పుడు కనివిని రీతిలో ఒక పొలిటికల్ మర్డర్ లెక్క దీన్ని అభివర్తిస్తున్నారు స్థానికులు. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళ భార్య మీకు కంప్లైంట్ చేశారా, ఎట్లాంటి పురోగతి ప్రస్తుతం ఉంది? నిన్నటి రోజున రాజలింగమూర్తి గారి మర్డర్ భూపాలపల్లిలో నేను సాయంత్రం జరగడం జరిగింది. వారి వైఫ్ నిన్న రాత్రి భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు పరంగా మేము నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. అతనికి ఎంతమందితోటి శత్రుత్వం ఉన్నది, ఎటువంటి శత్రుత్వం ఉన్నది, ఏ విషయంలో కూడా ఉన్నది, అన్ని కోణాల పరంగా మేము ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటికీ అనేక కేసులలో కూడా తను రాజలింగమూర్తి పలు కేసులలో కూడా ఉన్నారు, ఇప్పటికీ 3 సార్లు జైలుకు వెళ్ళొచ్చారని చెప్పి అంటున్నారు సార్. అయితే ఇట్లాంటి నేపథ్యంలో అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఎట్లాంటి మానసిక స్థితి అనుకుంటుంది సార్? నిజంగా సమాజ కోసమే అతను మీ పరిశీలనలో సమాజ శ్రేయస్ కోసం పాటుపడే వ్యక్తిలాగా కనిపించాడా, లేకపోతే ఏమన్నా ఒక సెటిల్మెంట్ల వ్యవస్థ కనిపించేదా? అంటే మేము పూర్తి స్థాయిలో అంటే విచారణ కొనసాగుతున్నది. అతనికి ఎవరితోటి శత్రుత్వం ఉన్నది, ఎవరితోటి మిత్రుత్వం ఉన్నది అనేది కూడా మేము అన్ని కోణాల పరంగా మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగాన చేస్తున్నాం. సార్, ఇప్పటికే కొంతమంది నిందితులు కూడా గుర్తించినట్టుగా సమాచారం అయితే అందుతుంది, మీకు సమాచారం ఏంటి సార్? నిందితులది గురించి కొంత క్లూస్ ఉన్నది. త్వరలోనే వాళ్ళను కస్టడీ తీసుకొని కేసు కూడా త్వరలోనే కొలిక్కి తీసుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళ బంధువులతోటి కూడా కొన్ని ఇంటర్వ్యూ చేశాం సార్ ఆర్టీవీ. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది కావాలని మర్డర్ చేసినటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు, ఇక్కడ లొంగిపోయినటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు. దీని మీద ఒక ట్రాన్స్పరెన్సీ పోలీసుల మీద నమ్మకం అయితే మాకుంది. ఇప్పుడున్నటువంటి సీఎం గారు కూడా కొంత సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ నమ్మకం అయితే మాకుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వాళ్ళ వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి సార్? ఎటువంటి ప్రలోభాలు కానీ మా మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉండవు. తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరు పాల్గొన్నా, ఎవరికి కాన్స్పిరసీ చేసినా, ఎంత స్థాయిలో ఉన్నా, ఎటువంటి స్థాయిలో ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళ మీద కేసు నమోదు చేసి అది చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి ఏం లేదు, తప్పకుండా వాళ్ళకు మేము భరోసా ఇచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత క్లూస్ మాత్రం తమకు లభించాయని చెప్పినారు. దాని ప్రకారం మేము వెళ్తున్నాము. ఇప్పటి వరకు కొంతమంది ఎప్పుడైనా సరే పోలీస్ వ్యవస్థ మీద ఏ నమ్మకం ఉంచిందో అదే భరోసా ఉంచాలన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. వారికి సంబంధించినటువంటి ఎందుకంటే మరోసారి రిపీట్ కాకుండా ఇట్లాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు మేము శాశక్తిలో మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా విషయానికి వచ్చిన తర్వాత నిందితులు మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఆ ట్రాన్స్పరెన్సీ మాకు ఉందన్నటువంటి ఒక ధీమా, అలాగే బాధితుల తరపు నుంచి కూడా ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.